వారిని విడిచిపెట్టి మరొకరితోటి వెళ్ళిపోవడం వ్యభిచారం. When somebody else captures your attention and affection more than the one whom you have. నీకున్నటువంటి కంటే మరొక విషయంపై నీ యొక్క ధ్యానం ధ్యాస మారిపోవడం, అదే వ్యభిచారం. భౌతికమైన వ్యభిచారం. మరి ఆత్మీయమైన వ్యభిచారం. Leave the Lord and go to the world. దేవుని విడిచిపెట్టి లోకమును స్నేహించు. When you leave our love for the Lord and that becomes secondary, worldliness slowly creeps in. We are guilty of spiritual adultery. దేవుని విడిచిపెట్టి ఆయన వాక్యమును విడిచిపెట్టుట మనము లోకముతో స్నేహము చేయుట. It's good to examine ourselves. Have I committed this spiritual adultery in my life? ఈ సమయంలో మనమందరం కూడా ఈ ఆత్మ సంబంధమైన మరియు వ్యభిచారం నా జీవితంలో ఉందా పరిశీలించుకునేది అవసరం. In Titus 1:12 we already read, denying worldly lusts. తీతు పత్రిక 1:2లో చెప్పాడు. 2:12లో లోకపరమైన భక్తిహీనతను విసర్జించుట. What is in the world or worldliness is to be denied. లోకము ఏదైతే ఉంటుందో దానిని మనము విసర్జించాలి. You know, somebody has said that the Lord has planted the church in the world, but the devil has brought the world into the church. ఎవరో ఇలా చెప్పారు, దేవుడు లోకములో సంఘాన్ని స్థాపిస్తే అపవాది సంఘంలోనికి లోకాన్ని తీసుకుని వచ్చాడు. He brought the whole world into a small thing and brought it into the church. సంఘంలోనికి మొత్తం లోకమంతటిని కొలవటానికి చూస్తున్నాడు. This is like, you know, a ship that is in the water. ఇది ఎలా ఉంటుంది అంటే నీళ్లలో తేలుతున్న ఓడ లాంటిది. The ship is supposed to be in water. ఓడ నీళ్లలోనే తేలాడాలి. But the moment the water gets into the boat, కానీ ఆ ఓడలోనికి నీళ్లు రావడం ప్రవేశించిన వెంటనే that is a sign of the ship sinking. అది ఓడ మునిగిపోబోతుంది అని చెప్పడానికి గుర్తు. We have a man mentioned in 2 Timothy chapter 4. తిమోతి 2వ పత్రికలో ఒక ఆయన ప్రస్తావించబడ్డాడు. We read about the Demas in chapter 4 verse 10. 4:10లో దేమా కనబడతాడు. You know what was his problem? దేమా సమస్య ఏమిటి? Demas has forsaken me, having loved this present world. దేమా ఇహలోకమును ఆనాడున్న ప్రస్తుత లోకాన్ని స్నేహించి నన్ను విడిచి. I think he started off well. ఆరంభం దేమాది బాగుగా ఆరంభించి ఉంటాడు. Started off with good faith. మంచి విశ్వాసి అయి ఉండొచ్చు ఆరంభంలో. Eager for the Lord. ప్రభు కొరకే ఆసక్తి కలిగిన As time went on, సమయం గడిచాక he loved this present world. ఇహలోకం